నమస్తే. ఈ నెల 15వ తేదీన వ్యక్తి మిస్ కావడం జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ నుంచి మరి సాయి ప్రకాష్ అన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి మిస్ కావడం జరిగింది. సో ఎవరు ఆయనను ఏమైనా కిడ్నాప్ చేసి ఎవరైనా చంపడానికి ఎవరైనా ప్రయత్నం చేసిలా, నిజంగా ఇంకా ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కారణాలతోటి ఎవరైనా ఇంకేమైనా చేశారన్నటువంటి ఆందోళనలో బంధువులంతా కూడా వాళ్ళందరూ కూడా కలత చెందుతూ ఉన్నారు, ఆందోళన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా 15వ తేదీన హన్మకొండలో మిస్ అయిపోతే 17వ తేదీన కంప్లైంట్ చేయడం జరిగింది హన్మకొండ పోలీస్ స్టేషన్లో. సో ఒక పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి సాయి ప్రకాష్కి సంబంధించినటువంటి బంధువులు హన్మకొండ పోలీస్ స్టేషన్లో సాయి ప్రకాష్ కనబడట్లేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడంతో ఆ కంప్లైంట్ స్వీకరించినటువంటి పోలీసులు అసలు ఎక్కడ పోయిందన్నటువంటి దానిపైన ఆరా తీయడం మొదలుపెట్టడం జరిగింది. సో ఒక పక్కన సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. హన్మకొండకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కొంత ఆచూకీ లభ్యం కావడానికి చాలా టైం పట్టింది. సో ఏదేమైనప్పుడు కూడా ఆయనకున్నటువంటి హన్మకొండలో ఆ వ్యక్తి మిస్ అయిపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన యొక్క సిగ్నల్స్, ఫోన్ సిగ్నల్స్ అక్కడ చూపెడతా ఉన్నది. మరి అక్కడి నుంచి ఎవరు హన్మకొండ నుంచి ఆ పాలకొల్లుకు తీసుకెళ్ళి ఉంటారు? ఒక పక్కన ఈయనదేమో వెంకటపురం ములుగు జిల్లా వెంకటపురం సంబంధించినటువంటి వ్యక్తి. సో ఏం జరిగి ఉంటుంది? ఇప్పటికే వాళ్ళందరూ కూడా బంధువులతో కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తే సాయి ప్రకాష్. పెళ్లి కాలేదు, కానీ అయినప్పటికీ ఈయన పైన ఎటువంటిది కూడా చాలా మంచోడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతూ ఉన్నాడు. స్వచ్ఛంద సంస్థను నడుపుతూ ఒక కారుని అద్దెకి తీసుకొని చిన్న చిన్న కిరాయిలు ఏమైనా ఉన్నట్టు ఆ పని చేసుకొని ఆయన యొక్క జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో 15వ తేదీన ఆయనకున్నటువంటి దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో దగ్గర బంధువులకి ఆరోగ్యం బాగలేనట్టు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆ హాస్పిటల్ నుంచి హన్మకొండలో ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళని దింపేసిన తర్వాత ఆయన యొక్క ఆచూకీ లభ్యం కావట్లేదు. సో మనం దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాలేజీ టీవీకి సంబంధించిన రిపోర్టర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన తీసుకురావడానికి కారణం ఏంటిదంటే ఈ సాయి ప్రకాష్ వల్ల దగ్గరి స్నేహితుడు ఆయన కొన్ని వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. గతంలో కూడా చాలామంది పొలిటీషియన్స్ తోటి కూడా ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈయన పనిచేయడం జరిగింది. ఈయన చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కూడా దాంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. సో కాసేపటి క్రితమే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరకడం జరిగింది. అంటే 6 రోజులు అవుతా ఉన్నది. 15వ తారీఖున ఇన్సిడెంట్ అయ్యేదంటే ఈరోజు 21వ తారీఖున చిన్న ఏదైతే ఈయనకున్నటువంటి కార్ని ఫాలో అవుతూ ఒక ఆటో కనబడతా ఉన్నది. సో ఒకసారి ఆటోను చూసిన తర్వాత మిగతా సంబంధించినటువంటి అంశాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఇదే ఆయన కార్. ఈ కార్ని ఆటో ఫాలో అవుతా ఉంది. ఇది ఇక్కడ హన్మకొండలోనే, హన్మకొండ రంగుబార్ దగ్గర, హన్మకొండలో ఉన్నటువంటి రంగుబార్ దగ్గర ఈయనగా ఈయనే ప్రకాష్, సాయి ప్రకాష్. ఇక్కడ ఈ సంబంధించినటువంటి కార్ని ఇక్కడ ఆటో ఫాలో అవుతా ఉన్నది. ఇది ఈ క్లూ తోటి ఏమైనా ఇంకా పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారు లేదనేది కూడా చూడాలి. వారం రోజులు అవుతున్నప్పటికీ మరి ఎటువంటి ఈ కేసులో పురోగతి అయితే కనబడట్లేదు. మరి ఈయనను ఈ ఆటోలో ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నా ఐడెంటిఫై చేసి మరి విచారణ చేస్తే ఇంకేమన్నా దొరుకుతుందా? మరో పక్కన ఈయన తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ కారులో తీసుకొచ్చినటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్కు సంబంధించినటువంటి ఆమెతో పాటు ఇంకో వ్యక్తికి కొంత ఇల్లీగల్ ఎఫేర్ ఉండేది. ఆ వ్యక్తి ఏమైనా ఇంకా ఇటువంటి దానికి ప్రయత్నం ఏమైనా చేసింది అన్నటువంటిది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ఏం చెప్తారన్న? మీకున్నటువంటి ఆయనతో ఉన్నటువంటి పరిచయం ఏంటిది? అయితే ఈ వ్యక్తికి సంబంధించిన ఈ వ్యక్తి పేరు చిడం సాయి ప్రకాష్. వయసు 29 సంవత్సరాలు ఉంటాయి. నాకు ఒక 5 ఇయర్స్ నుంచి, నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి పరిచయం. ఈ వ్యక్తి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుకు వెళ్ళే వ్యక్తి. ఎక్కడ చూసినా రక్తదాన శిబిరాలు కావచ్చు, లేకపోతే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి సైకిల్ పంపిణీ చేయడం, రాజకీయంగా ఎదగాలని కాకుండా ప్రజలకి ఏదో నా వంతు సాయం నేను చేయాలంటూ కూడా ముందుకెళ్లే వ్యక్తి. కరోనా సమయంలో కూడా మనం చూసుకోవచ్చు, సీతక్క గుట్టలు అన్నీ దాటుకుంటూ వెళ్తే సీతక్కతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఇలా జరగడం అనేది చాలా కూడా బాధాకరమైన విషయం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఆ మండలంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్రంగా కూడా అసలు ఇంత మంచి మనిషి కనీసం రోడ్డు ఎక్కడైనా గుంత పెడితే పోయి సిమెంట్ తన స్వతహా డబ్బులతోని సిమెంటును ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చేసే వ్యక్తి
అలా కనపడకపోవడంతోనే అసలు తీవ్రంగా వాళ్ళు మనస్తాపానికి గురవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు చీమకు కూడా హాని చేయని వ్యక్తి ఇట్లా అయిపోయింది ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆరాధిస్తే తెలిసిన విషయం ఏంటంటున్నా, ఈ నెల ఏప్రిల్ 15వ తారీఖు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో ఆ బంధువులకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎత్తి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? వాళ్ళు వెంకటాపురం జిల్లా వెంకటాపురం నుంచి హన్మకొండకి వ్యక్తి డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఓకే, సరే డ్రాప్ చేద్దాం కదా, మన రిలేషన్సే కదా, అలాగే వ్యక్తి కార్ని కూడా రెంట్కి తీసుకెళ్తా ఉంటాడు. ఓకే, అయితే సరే కదా అని చెప్పి తీసుకెళ్ళాడు, హాస్పిటల్ దింపాడు. దింపిన తర్వాత నేను వెళ్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఎవరైతే ఇతనికి సంబంధించిన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో రిలేషన్కి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి ఒక్కసారి నాకు లొకేషన్ పెట్టు, నేను వస్తాను నీ దగ్గరికి, వచ్చి పడుకుంటాను, పొద్దున్న నేను లెగిసి ఖమ్మం వెళ్ళాలని చెప్పేసి ఆ వ్యక్తికి చెప్పిన పరిస్థితి. ఓకే, చెప్పిన క్రమంలో చెప్పిన క్రమంలో 10ంటికి వస్తానన్న వ్యక్తి 10:30 అయినా రాకపోయేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే, బంధువులు అంటే రిలేషన్స్ ఏమనుకున్నారంటే వస్తాడులే, లేకపోతే వెళ్ళిపోయి ఉంటాడులే, మన ఇంటికి రావడం అనుకున్నాడా, అప్పుడప్పుడు అలానే చేస్తాడు. సరే ఓకే రాలేదులే ఓకే అని చెప్పేసి వేసుకొని సైలెంట్గా వాళ్ళు. 16వ తారీఖు అయిపోయింది. 17వ తారీఖు అసలు ఏం జరుగుతూ ఉంది, వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే 2 రోజులు చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటో, మనం ఒకటేసారి పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి వీళ్ళ బ్రదర్ కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతూ ఉంది ఏంటి అని చెప్పేసి వెంకటాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వరు. ఇస్తే మిస్ అయింది హన్మకొండలో కదా, హన్మకొండ స్టేషన్లో ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఆ వ్యక్తి బ్రదర్ ఎవరైతే ఉన్నారో సాయి తేజ్ అనే వ్యక్తి హన్మకొండ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. 18వ తారీఖు 17వ తారీఖు ఇచ్చాడు. ఇచ్చిన మధ్యాహ్నం లోపే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎవరు ఈ వ్యక్తి, అసలు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఏంటి అని పూర్తిగా ఆరాధిస్తే ఈ వ్యక్తికి సంబంధించి ఎవరైతే ఈ వ్యక్తి హాస్పిటల్కి తీసుకొచ్చాడో ఆ వ్యక్తికి సంబంధించి గతంలో ఒక 4-5-6 మంత్స్ గ్యాప్లో హాస్పిటల్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ఆ భార్యాభర్తల విషయంలో ఈ వ్యక్తి నాకు కూడా చెప్పాడు గతంలో. ఏమని చెప్పాడంటే, ఇలా మా రిలేషన్స్ ఉన్నారు, ఇట్లా కానిస్టేబుల్ ఒక ఆయన ఇట్లా ఇదవుతుందంట, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారంట, ఆయన నా దగ్గరికి వచ్చిండు, నేను పోలీసులకు చెప్పాను, చెప్తే కేసు పెట్టమన్నారు, కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఆయన సస్పెండ్ చేశారు, ఇది స్టోరీ అని చెప్పేసి మాకు చెప్పాడు. అంటే ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి సమాచారంతో ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా పోయింది. ఆయన కూడా కానిస్టేబుల్ ఇక్కడ హన్మకొండ అతనైనా హన్మకొండ అయితే ఆ వ్యక్తి వెంకటాపురం పిఎస్లో చేసే వ్యక్తి. ఓకే, వెంకటాపురం పిఎస్లో జాబ్ చేసుకునే వ్యక్తి సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ములుగుకి అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రీపోస్టింగ్ అక్కడ ఎక్కాడు. జరిగంత ఈ ఎపిసోడ్ అంతా జరిగి 6 months అవుతుంది. అంతే 6 months అయిన క్రమంలో ఈ వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి కానిస్టేబుల్ పూర్తిగా కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే పూర్తిగా కూడా ఈయనని ఇట్లా చేస్తా అట్లా చేస్తాను కాకుండా ఈయనకి ఎవరైతే సన్నిహితులు ఉంటారో ఆ సన్నిహితులు కాల్ చేసి ఇట్లా స్వచ్ఛంద సంస్థ నడుపుతారు కదా, ఇట్లా మేము బ్లడ్ బ్యాంక్ పెట్టాలనుకుంటున్నాం, ఎక్కడ ఉన్నాడు ఏంటి కలుద్దాం అనుకుంటున్నాను, ఈ రకంగా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిండు. పోలీస్ బ్రెయిన్ కదా, అలా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిండు. ఎప్పటి నుంచో కూడా ఎంక్వైరీ చేస్తున్నానని చెప్పేసి ఇతనికి సన్నిహితులు కూడా చెప్పిండ్రు, ఏమని ఇట్లా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు, జాగ్రత్తగా అని చెప్పేసి చెప్పిండు. చెప్పిన క్రమంలో కూడా ఈ వ్యక్తి ఏం చేసిండంటే, మన చుట్టాలే కదా, మన రిలేషన్సే కదా అనుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి మిస్ అయ్యాడు. ఎప్పుడు 15వ తారీఖు మంగళవారం రోజు మిస్ అయితే ఈరోజు సోమవారం 6 days అవుతుంది. 6 days వరకు కూడా ఎటువంటి రియాక్షన్ లేదు. అక్కడ నేను స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి దగ్గరకు నేను వెళ్ళాను, తిరిగాను, పోలీసులతో పాటు నేను కూడా తిరిగాను. అక్కడ సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నాం అంటే చెప్పేసి అంటే మేము వెళ్ళాం. మరి ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడ కూడా మీకు దొరకలేదు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేది, లేకపోతే హాస్పిటల్ దగ్గరనే ఆయన ఏమన్నా ఇంకెవరైనా కిడ్నాప్ చేసినట్టుగా లేకపోతే హాస్పిటల్ దగ్గర అయితే మొత్తం అంతా హాస్పిటల్ లోపల బయటకు వచ్చిన తర్వాత కేయూ క్రాస్ వరకు కూడా ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, ఆ వ్యక్తి వాళ్ళు ఎవరితో నన్ను మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ వ్యక్తి ఎవరితో నన్ను మాట్లాడారా, లేకపోతే వీళ్ళని ఎవరైనా ఫాలో అవుతున్నారా అని చెప్పేసి ఈ క్రమంలో ఇదంతా నడుస్తుంది స్టోరీ నడుస్తున్న క్రమంలో కేయూ క్రాస్ దాకా వెహికల్ వచ్చింది. ఎప్పుడు మొన్న సాటర్డే కేయూ క్రాస్ దాకా వచ్చింది. అక్కడ నుంచి ఫుటేజ్ లేదు. నేను మంగళవారం శనివారం వెళ్ళిన రోజు ఆ కేయూ క్రాస్ దగ్గర నుంచి ముందుకు వెళ్తే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు.
సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని చెప్పేసి ఎవరు రోడ్డు మీద షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ ఎవరి సీసీ కెమెరాలు రోడ్డు మీద ఉన్నాయి అని చెప్పేసి మేము ఎతకడం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎతకడం స్టార్ట్ చేస్తే ఎవరిది కూడా రోడ్డు మీద లేదు. సరే అక్కడ ఇది మన కార్పొరేషన్ వాళ్ళవి కెమెరాస్ ఉన్నాయి, సండే క్లోజ్ ఉంటుంది అని చెప్పేసి మేమంతా నడుస్తూ ఉంది. అసలు ఏం చేద్దాం ఏంటి, ఆంధ్రాలో చూపిస్తుంది, ఆంధ్ర వెళ్తేనేమో అక్కడ ఏం లేదు. ఇప్పుడు వ్యక్తి మిస్సింగ్, కార్ మిస్సింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మేము ఎంతో అభివృద్ధి చేసినామని చెప్పి గతంలో కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము అది చేస్తున్నాం చెప్తుంది. కానీ పూర్తి స్థాయిలో కూడా కెమెరాలు పనిచేయట్లేదు. పూర్తి స్థాయిలో కెమెరాలు పకడ్బందీగా పనిచేస్తే ఈ సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు 15వ తారీఖు రోజే ఆయన మిస్ అయిపోయి ఉంటాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో ఆయన ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికి కూడా తెలియదు. ఆయనే వెళ్ళిందా, ఆయన వెనకాల ఇప్పుడు ఒక ఆటో చూపెట్టాం, ఆటో ఫాలో అయిపోయిందా, లేకపోతే ఇంకేమైనా కిరాయికి ఏమన్నా ఇంకెవరైనా ఉన్నట్టయితే వేరే కాడికి ఏమైనా తీసుకుపోయిందా అనేది తెలియదు. కానీ పాలకొల్లుకు సంబంధించినటువంటి దగ్గర లొకేషన్ చూపెడతా ఉన్నది. ఎప్పటి వరకు చూపెడతా ఉన్నది ఆ లొకేషన్? 15వ తారీఖు ఈ వ్యక్తి మిస్ అయ్యాడు, 16వ తారీఖు ఫోను అక్కడ లాస్ట్ లొకేషన్ చూపించింది, అంటే 1 డే తర్వాత. ఓకే, 15 అంటే 16వ తారీఖు చూపించింది. ఆ రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. మీరు వెళ్ళారు అక్కడికి? ఏమన్నా పాలకొల్లు వెళ్ళారు, ఫ్రెండ్స్ వెళ్ళారు, అక్కడ చూసారు, అక్కడ అనుమానం. పోలీసులు కూడా వెళ్ళారు అక్కడికి? పోలీసులు నిన్న వెళ్ళారు. మా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకున్న సర్కిల్ మీద అసలు ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ లాస్ట్ సిగ్నల్ చూపిస్తుందంటే వాళ్ళ సర్కిల్ మీద తెలుసుకున్నారు, పోయారు. అక్కడ సిచ్యువేషన్ ఏమి ఎతికేటట్లేదు, అంటే పోలీసులు కదా, మామూలు కామన్ మ్యాన్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే అది వేరే రకంగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళి చూసి వచ్చారు, ఏమన్నా మనకి క్లూ ఏమైనా దొరుకుతుందేమో. అక్కడ ఎటువంటి సమాచారం లేదు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇది మన ఫ్రెష్గా వచ్చిన ఆటో ఫాలో అవుతుంది, ఫ్రెష్గా వచ్చింది. ఎన్ని గంటలకు అది? ఈస్ అరౌండ్ 10:30 రాత్రి, నైట్ 10:30. అదే మంగళవారం రోజు 10:30 ఆ టైంలో. అంటే హాస్పిటల్ ఎంతసేపు ఉన్నాడు? హాస్పిటల్లో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నట్టున్నాడు. తర్వాత నేను వాళ్ళకి చెప్పేసిండు, నేను ఇట్లా వెళ్తున్నా, సో ఓకే మరి అని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వచ్చేసిన వ్యక్తి. అయితే మనకు వచ్చిన ఫ్రెష్గా వచ్చిన సమాచారం ఏంటంటే, ఈ ఆటోకి సంబంధించి ఈ రంగుబార్ గల్లీలోకి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక అమ్మాయి, ఈ పక్కన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఒక అమ్మాయి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతుంది. ఏ టైంలో? సుమారు 10:30, 11 ఆ టైంలో ఫోన్ మాట్లాడుతుంటే అమ్మాయి చూసిందంట. ఏమని, ఈ కారులో వచ్చిన వ్యక్తిని కొంతమంది ఆటో ఇట్లా అడ్డం పెట్టేసేసి బయటికి లాగి కొట్టి ఆయన వెనకాల సీట్లో వేసుకొని కారు వేసుకొని వెళ్ళిపోయినారు అని చెప్పేసి అమ్మాయి చూసింది. అమ్మాయి చూసి మేము వాట్సాప్లో కానీ ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి చెప్పింది అమ్మాయి, ఫోన్ చేసి ఇలా చెప్పిందట, ఇట్లా జరిగింది, ఇట్లా నేను చూశానండి అని చెప్పేసి చెప్పిందంట. చెప్తే ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే ఈ వీడియో ఫుటేజ్ దొరికింది. ఈ రోజు ఫ్రెష్గా ఇప్పుడు 5 minutes బ్యాక్ మనకు వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ వ్యక్తి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబులే ఇదంతా చేయించాడని చెప్పేసి బలమైన ఆరోపణ నడుస్తూ ఉంది. ఇప్పుడు మరి ఆయన పైన ఏమన్నా మీరు అనుమానం ఉన్నది, ఆయన విచారించాలని చెప్పేసి ఏమన్నా ఆ వ్యక్తిని అయితే ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నా అంటే, నాకేం తెలియదు, నాకు అట్లాంటిది ఏం తెలియదు, ఆ వ్యక్తి మంచి వ్యక్తి, నేను అలా చేస్తుండే కాదు, ఆయన నాకేదో చేసిండే కానీ నేను అలా చేయలేదు అని చెప్పేసి ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు. కానీ బలమైన ఆరోపణ మాత్రం ఆయన మీద ఉంది. ఎందుకుందంటే ఈ వ్యక్తికి శత్రువులు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ చెప్పాలంటే అన్న, వ్యక్తికి శత్రువులు లేరు, ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, జస్ట్ ఏదో ప్రజలకి మంచి చేయాలి అంటే మనం అనేక చూడవచ్చు. ఈ మధ్యలోనే డాక్టరేట్ తీసుకున్నాడు, ప్రజలకి అతి చేరువలో ఉండే వ్యక్తి. ఏ మనిషికి ఆ ఏజెన్సీ ప్రాంతంలో బ్లడ్ అంటే ఏంటో తెలియదు, అసలు బ్లడ్ రక్తహీనత వల్ల చాలామంది చనిపోయారని చెప్పేసి ఒక పంతాగా తీసుకొని ముందుకెళ్ళిన వ్యక్తి. చూసుకోవచ్చు, అంటే గవర్నమెంట్ పని చేయకపోయినా నేనైనా పని చేస్తా అనే దూరంలో వెళ్ళే వ్యక్తి. అసలు ఇట్లాంటి వ్యక్తికి శత్రువులు ఉండడం అనేది ఎవరు నమ్మరు. మరి ఆయనను ఇంకేదో కిడ్నాప్ చేసో, లేకపోతే ఆయన కొట్టే అటువంటి ప్రయత్నమో, లేకపోతే చంపేటువంటి ప్రయత్నం ఇంకెవరికి ఉంటుంది? ఆయనకు శత్రువులు లేనప్పుడు ఎవరు చేసి బలమైన ఆరోపణ మాత్రం కేవలం ఒకరిపైన మీరు అనుమానం వ్యక్తం చేస్తారు. ఎవరైతే గతంలో కానిస్టేబుల్ గా పనిచేసినటువంటి వ్యక్తి, సస్పెండ్ అయినటువంటి వ్యక్తి పైన మీరు ప్రధానంగా ఆరోపణలు కనబడతాయి. క్లియర్ ఆయన కూడా విచారిస్తూ ఉంటే ఆయన కూడా ఎక్కడ కూడా పోలీసులకి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అన్న, ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పోలీసు అధికారిని అదుపులోకి తీసుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఈయన ఎవరైనా అయితే దింపిండో రిలేషన్స్ని, ఎవరికైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు. వాళ్ళని అదుపులోకి తీసుకుంటే, ఎందుకంటే పోలీసు
ఏం జరుగుతుంది ఇంటీరియర్గా ఇప్పుడు నిజంగా కూడా ఒకవేళ కనుక పకడ్బందీ అయినటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు తీసుకుపోయినటువంటి ఆమె కూడా ఎవరు పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఈయనకు రిలేషన్, ప్రకాష్ కూడా రిలేషన్, ఈయన వల్లే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఓకే, ఈమెను కనుక విచారించినట్టయితే ఏదో ఒక క్లూ అయితే దొరుకుతుంది. ఒకవేళ కనుక వీళ్ళు చేసినట్టు ఉంటే రెండో అంశం ఏంటంటే ఆమెకు ఉన్నటువంటి ఫోన్ ని అతనికి ఉన్నటువంటి ఫోన్ లిస్ట్ కనుక అది కూడా తీస్తున్నారు, ప్రాసెస్ లో నడుస్తుంది. కానీ మనం మూవీస్ లో చూసినట్టుగా కానీ లేకపోతే ఆ రకంగా లేదు. ఎలా ఉందంటే చాలా స్లోగా ఉంది. అంటే 6 రోజులు గడుస్తుంది, అంటే అవ్వకూడదు. ఏమన్నా అయితే కనీసం బాడీ కూడా దొరకని పరిస్థితి. అంటే స్పీడప్ గా చేస్తే వ్యక్తిని అయితే దాచిపెట్టుంటే మాత్రం దొరుకుతాడు, లేకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మీతో స్నేహితులు కాబట్టి ఎప్పుడైనా నా పైన ఇట్లాంటి దాడి చేసేటువంటి అవకాశం ఉన్నది, నాకు వీళ్ళు శత్రువులు, నాకు వీళ్ళు నేను చేసేటువంటి కార్యక్రమాల పట్ల కొంత విభేదిస్తా ఉన్నారు, నాకు వచ్చే మంచి పేరు వస్తా ఉంటే కొంతమంది సహించట్లేదు అటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా వాళ్ళతో ఇబ్బంది ఉన్నది అన్నటువంటి వ్యాఖ్యలు నీకు ఇబ్బంది ఉన్నదని అయితే ఏం లేదు. కానీ అంటే వాస్తవంగా ఫైనాన్షియల్గా అయితే చాలా వెనకబడిన వ్యక్తి, అందువల్ల నాకు ఇబ్బంది అవుతుంది, నేను ప్రజలకు మంచి చేయలేకపోతున్నాను, మా ఇంట్లో వాళ్ళు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు ఏదైనా పని చేసుకో, ఇట్లా రక్తదాన శిబిరాలు అని చెప్పేసి లేకపోతే ఇట్లా ప్రజలకు మంచి చేస్తాను పోతే నీ లైఫ్లో నీకే ఒక తాడు బంగారం లేదు కదా, నువ్వు ఇట్లా చేస్తే రేపొద్దున నీకు ఎవరు పిల్లనిస్తారు అని ఈ రకంగా చర్చ జరిగింది. అట్లా ఏమైనా మానసికంగా ఇబ్బంది పడి ఒక పక్కన ఇంట్లో వాళ్ళ ప్రెషర్ కావచ్చు, పెళ్లి చేసుకుంటారు రీసెంట్ గా, రెండోది అంశం ఏంటంటే ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన ఏమైనా మానసికంగా అట్లా ఏమైనా అట్లాంటిది ఏం లేదు. ఆర్థికంగా పర్లేదు, అంటే పూర్తిగా జీరో కాదు, పర్లేదు. ఒక 2 ఇల్లులు ఉన్నాయి, పొలం ఉంది, వాళ్ళ బ్రదర్ వ్యవసాయం చేస్తాడు, ఈ వ్యక్తి కార్ రెంట్కి తిప్పుకుంటాడు, ఒక ఇల్లు ఉంది, రెంట్లు వస్తాయి, అంతా ఓకే, ఫైనాన్షియల్ గా ఓకే. మొన్న రీసెంట్ గా సరే పెళ్లి సంగతి అంటారు, మొన్న ఒక సంబంధం వచ్చింది, చూశారు, అది జరుగుతుంది. ఓకే, ఇంకా ఈ వ్యక్తికి ప్రాబ్లం అయితే ఏం లేదు, ఒక తాగుడు అలవాట్లేదు లేకపోతే ఇంకేదో అలవాట్లేదు, ఇంకొక సోక్ లేదు, అట్లాంటిది ఏం లేదు వ్యక్తికి. అయితే బలమైన ఆరోపణ ఏంటంటే ఆ కానిస్టేబుల్ మీదే బలమైన ఆరోపణ నడుస్తూ ఉంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయట్లేదు. హన్మకొండ పోలీసులు కావచ్చు లేకపోతే తెలంగాణలో ఉన్న పోలీసు శాఖ పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అని చెప్పి నేను అంటా ఉన్నా. ఎందుకంటే నేను గ్రౌండ్లోకి వెళ్ళి చూశాను, ఒక కానిస్టేబుల్ వస్తాడు, చూస్తాడు, సీసీ కెమెరా, ఒక రోజు ఒక కెమెరా చూస్తున్నారు, ఒక కెమెరా చూస్తే ఎన్ని రోజులు మనిషి దొరకాలి అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ పొలిటికల్ ప్రెజర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పొలిటికల్ ప్రెజర్, ఈ వ్యక్తి సీతక్కతో తిరుగుతాడు కాబట్టి పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ పొలిటికల్ ప్రెజర్ అయితే జీరో ఇందులో. ఎందుకంటే మంచి చేసే వ్యక్తి ఏ పార్టీలో లేడు, ఎవరు దీని మీద చర్చ తీసుకురావట్లేదు కాబట్టి పూర్తిగా కూడా దీని మీద చర్చ జరగట్లేదు. పొలిటికల్ ప్రెజర్ ఇట్లా ఇప్పుడు మంచి సంబంధం ఉంది, ఇప్పుడు సీతక్క గారితో ఆయన చేసేటువంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఆమె కూడా నిమగ్నం అయిపోతాం. సో అటువంటి ఇది 6 రోజులు అవుతుంది కాబట్టి ఆమె దృష్టికి ఏమైనా తీసుకెళ్ళిలా? సీతక్క దృష్టికి తీసుకెళ్లారు, నేను మాట్లాడతానని చెప్పేసి ఎస్పీ గారితో మాట్లాడారు. జస్ట్ మాటల వరకు అంత మావాడే చూడండి, తొందరగా పట్టుకోండి, అసలు ఏం జరిగింది ఏంటో కనుక్కోండి అని ఈ రకంగా నడుస్తుంది తప్పించి పూర్తి స్థాయిలో నడవట్లేదు. పూర్తి స్థాయిలో నడవట్లేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, మనం అంటున్నమాట కాదు. వాళ్ళు చెప్తున్నమాట అంటే రోజుకు ఒక సీసీ కెమెరా చూస్తే 3 రోజుల నుంచి 3 కెమెరాలే చూసాం, ఇంకెన్ని రోజులు అయితే మనిషి దొరుకుతాడు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇన్ని రోజుల వరకు కూడా ఈ ఎవరైతే ఈ స్టోరీ అంత ఉందో ఇదంతా బయటపెట్టకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు రిలేషన్ కాబట్టి వస్తాడేమో చూద్దాం అని చెప్పి డిలే చేయడం వల్ల ఈ వ్యక్తి వారం రోజుల నుంచి కూడా కనిపించట్లేదు. ఓకే, సరే ఇప్పుడు మీరు ఏం చెప్పేది అనుకున్నారు చివరిగా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపు ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా, లేకపోతే ఈ వ్యక్తి కావచ్చు, లేకపోతే ఈ వ్యక్తికి సంబంధించిన కారు కావచ్చు, ఇది బెలెనో, ఇది టొయోటా గ్లాన్జా వెహికల్, ఇది AP25F TS25F 0756. ఈ వెహికల్ ఎక్కడ కనిపించినా దయచేసి కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా, మీకు ఎక్కడైనా చూసినా కామెంట్ రూపంలో పెట్టండి, మేము తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా పోలీస్ అధికారులకు మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇలాంటి పేద ప్రజలకి వెనకాల నిలబడే మనిషి ప్రజలకి ఎంతో అవసరం. దయచేసి ఈ వ్యక్తిని కాపాడి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పి ఈ వ్యక్తిని అపహరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మీ అందరం కోరడం అయితే జరుగుతుంది. సో ఇది మొత్తానికైతే సాయి ప్రకాష్ ఎటువంటి సంబంధించినటువంటి ఆయనకు చెడు అలవాట్లు లేవు. సో ఇంకా ఇల్లీగల్గా ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే అవి కూడా లేదు.
సో ఒక పక్కన ఆర్థికంగా కొంత ఆయన ఒక రకంగా కొంత సెటిల్ అయినప్పటికీ కూడా సో ఏ విధమైనటువంటి ఆయన పైన ఎటువంటి ప్రెషర్లు కావాలని చెప్పేసి కొంతమంది ఎవరైనా ఏమైనా చేసి ఉంటారా? ఒకరిద్దరితోటి ఖచ్చితంగా గొడవలు ఉన్నాయి, కొంత వేరే రకంగా ఆయన ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి అవకాశం ఉన్నది, ఆ వ్యక్తే చేసి ఉంటాడు అన్నటువంటి అనుమానం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ వాళ్ళు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఇప్పుడు నెంబర్ కనబడతా ఉన్నది, కార్ నెంబరు అంత క్లియర్గా కనబడతా ఉంది. దాంతోపాటు వెనకాల కనబడతా ఉన్నటువంటి ఇంతకుముందు సీసీ ఫుటేజ్లో ఏదైతే ఆటో కనిపిస్తూ ఉందో ఆ ఆటోకు సంబంధించినటువంటి నెంబర్ని ట్రేస్ చేసి అసలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకొని విచారించినట్టయితే అసలైనటువంటి వాస్తవాలు దొరుకుతాయి. సో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి ఎందుకు వెళ్ళినట్టు, అసలు ఆయన ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం జరిగిందా? ఒక పక్కన వరంగల్కు సంబంధించినటువంటి హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి రంగ్బార్ దగ్గర ఆయన పైన దాడి చేసి అదే కారులో వెనుక సీట్లు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి ఆమె కూడా చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా చాలా రకాలైనటువంటి సమాచారం తీసుకొని ఇమీడియట్గా ఆయన యొక్క ఆచూకీని కనుక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కూడా కోరుతా ఉన్నారు. మీరు కూడా వీడియోస్ చూసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా మీరు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈ వ్యక్తి ఎక్కడైనా మీకు కనిపించినట్టయితే ఖచ్చితంగా సమాచారం అందించండి. మరో పక్కన ఈ వెహికల్ కూడా TS25F0756 అన్నటువంటి నెంబరు ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కనపడ్డప్పుడు కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి అయితే బంధువులు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.